ఓటర్లకు గుడ్ న్యూస్. వేతనంతో కూడిన సెలవు ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మిక శాఖ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు వారి భవిష్యత్తు తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. బుధవారం పట్టణ స్థానిక ఎన్నికలు జరిగే నగరపాలికలు, మున్సిపాలిటీలో పరిధిలోని అందరూ కార్మికులు, ఉద్యోగులకు ఆ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు ప్రతి ఒక్క పౌరుడి హక్కు. ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొంది.